ప్రెగ్నెన్సీ రావడం లేదు అని వరి అవుతున్నారా? అయితే ఆడవాళ్ళకి సంబంధించి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి రీజన్స్ ఏంటి? హలో అండి, ఐఎమ్ డాక్టర్ శారదాదేవి, గైనకాలజిస్ట్, శ్రీరఘురామ హాస్పిటల్స్, ప్రతిపాడు. ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఆడవాళ్ళకి సంబంధించి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? నెంబర్ 1, ఓవిలేషన్ ప్రాబ్లమ్స్ అంటే ఓవరీస్ అండాశ్రయాల నుంచి ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం. ఇది పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఏదైనా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి ఈ ఓవిలేషన్ ప్రాబ్లమ్స్ అన్నవి ఉంటాయి. నెంబర్ 2, బ్లాక్డ్ ట్యూబ్స్ అంటే గర్భసంచి పక్కన ఉన్న ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ కి ఏమైనా ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా, ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ సర్జరీస్ ఏమైనా అయినా ఈ ట్యూబ్స్ అన్నవి బ్లాక్ అవ్వచ్చు. సో దాని వల్ల కూడా ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవుతుంది. నెంబర్ 3, యూట్రైన్ ప్రాబ్లమ్స్ అంటే గర్భసంచి లోపల ఏమైనా ఫైబ్రాయిడ్స్ కానీ, పాలిప్స్ ఆర్ అడెషన్స్ అంటే అంటింపుల్ లాంటివి ఏమైనా ఉన్నా, ఎండోమెట్రియోసిస్ అన్న కండిషన్ ఉన్నా ఈ ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఉండొచ్చు. నెంబర్ 4, ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఆడవాళ్ళకి యూజువల్లీ 35 ఇయర్స్ దాటిన తర్వాత అండాశ్రయాల లోపల ఎగ్ క్వాలిటీ అనేది కొంచెం తగ్గడం వల్ల నేచురల్ గా ప్రెగ్నెన్సీ రావడానికి కొంచెం ఇబ్బందులు ఉండొచ్చు. నెంబర్ 5, లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే బాగా స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల, ఉండాల్సిన దానికన్నా అధిక బరువు ఉండడం వల్ల, స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ తగ్గుతుంది. ప్రెగ్నెన్సీ రాకపోవడం అన్నది చాలా కామన్ కంప్లైంటే కానీ, బట్ విత్ కరెక్ట్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ తో చాలా మందికి సక్సెస్ఫుల్ గా హెల్దీ ప్రెగ్నెన్సీస్ అన్న వస్తాయి. ఇంకా ఈ టాపిక్ గురించి డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.